చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు. మదనపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టిఫిన్ పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారేంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టిఫిన్ పెట్టడం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు గారు. అందులో భాగంగానే మదనపల్లిలో భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి టిఫిన్ పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చంద్రబాబు గారు ఏంటి, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి టిఫిన్ పెట్టడం ఏంటి అంటే ఏం చెప్తారు? సో మామూలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కాలేజీ మేట్స్, యూనివర్సిటీ మేట్స్. సో యూనివర్సిటీ నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య రాజకీయాలు నడుస్తుంటాయి. విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు నుంచి కూడా వీళ్ళిద్దరు వేరువేరుగా రాజకీయాలు చేసేవాళ్ళు. అది యూనివర్సిటీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తారసపడితే చెప్తుంటారు. సో వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ అక్కడ విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఒకరికొకరికి రాజకీయంగా అసలు పడదు. ఇలాంటి సందర్భంలో కుప్పం నుంచి నేను చంద్రబాబు నాయుడు ఓడిస్తానని చెప్పి పెద్దిరెడ్డి చెప్తుంటే, పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి ఓడిపోతాడని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సో ఇలాంటి టెన్షన్ వాతావరణంలో చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజాగళం పేరుతోటి ఆయన ప్రతి పార్లమెంటు పరిధిలో 3 సభలను పెట్టాలి రోజుకి అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ప్రారంభించారు, ప్రజాగళం ప్రచారాన్ని. ఆ సందర్భంగా మదనపల్లిలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ మాట్లాడటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కూడా తరలి వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రసంగం చూస్తే కనుక గతానికి భిన్నంగా కనిపించింది. ఆ ప్రసంగంలో పెద్దిరెడ్డికి బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ పెట్టాడు, బ్రేక్ఫాస్ట్గా ఇసుకు పెట్టాడు. చాలామంది గడ్డి పెట్టాడు అంటారు కదా, కానీ చంద్రబాబు నాయుడు ఇసుకు పెట్టాడు. ఈ కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి మదనపల్లి సభలో ఇసుక దందా ఎక్కువగా ఉందనా పెద్దిరెడ్డి గురించి మాట్లాడుతూ, పెద్దిరెడ్డి ఉదయం పూట ఏమో ఇసుక దందా చేస్తుంటాడు, మధ్యాహ్నం టైంలోనేమో మైనింగ్ దందా చేస్తుంటాడు, రాత్రి టైంలోనేమో మద్యం దందా చేస్తుంటాడు. సో ఇలా అన్ని రకాల దందా చేస్తూ ఇవి చాలదన్నట్టుగా భూ కబ్జాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ స్నాక్స్ ఏమో, ఆ స్నాక్స్ అనే సంగతి చెప్పలే పాపం చంద్రబాబు నాయుడు, ఈసారి సభలో చెప్తాడేమో అని ఆయన చాలా సటైరిక్గా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. గతంలో ఎప్పుడు ఇలాంటి సటైరిక్గా మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఈ మధ్య ఆయన చంద్రబాబు నాయుడు స్పీచ్ కనుక చూస్తుంటే కొంత ఆయన స్పీచ్లో మారింది. తర్వాత ఆయన వాడేటువంటి పదాల్లో కూడా సటైరిక్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తగిలేలా, అట్రాక్ట్ అయ్యేలా కొంచెం ఇప్పుడుండేటువంటి జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పదజాలాన్ని, తర్వాత స్పీచ్ ఇచ్చేటువంటి తీరుని అన్నిటిని కూడా మార్చుకున్నట్టు కనిపిస్తుంది మదనపల్లి స్పీచ్ చూస్తుంటే కనుక. సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్దిరెడ్డి మీద, సో ఇసుక దందా, మద్యం దందా, మైనింగ్ దందా చేస్తున్నారు, ఇవి చాలదన్నట్టుగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని చెప్తూ అక్కడ ముస్లిం మైనారిటీలను కానీ బీసీలను కానీ ఏ విధంగా కొట్టి చంపుతున్నారు, కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, అంగళ్ళలో గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళిన సందర్భంగా కేసులు పెట్టడం, అంగళ్ళలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఆయన మీద రాళ్ళు వేయించారు, రాళ్ళు వేసి ఉల్టా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించారు అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇలా భయకంపితులు చేస్తున్నాడు పెద్దిరెడ్డి. కాబట్టి పెద్దిరెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపు. మదనపల్లిలో వచ్చినటువంటి జనాన్ని ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళల్లో కనిపించినటువంటి ఉత్సాహం కానీ, లేదంటే వాళ్ళ నుంచి రియాక్షన్ కానీ కనుక చూస్తే కనుక చంద్రబాబు నాయుడిని కావాలని మరోసారి ప్రజలు కోరుకుంటున్నారనే దానికి ఆ వేదిక, ఆ సభ ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. మొత్తం ఆ టీవీల్లో కనుక చూస్తే. సో ఆ సందర్భంగా పెద్దిరెడ్డి గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు విజిల్ చేయటం, ప్రతి ఒక్కళ్ళు స్పందన, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలకి రియాక్షన్ పబ్లిక్ నుంచి
అనూహ్యంగా వచ్చింది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అంత వ్యతిరేకత ఉంది, అంత తీవ్ర స్థాయిలో అది వ్యతిరేకత ఉంది. చూసి ఆ సభ చూస్తే కనుక పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ కనుక మనం గమనిస్తే పెద్దిరెడ్డి అంటే ఎంత అసహనంగా ఉన్నారు, ఎంత ఆక్రోశంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అనేది మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే పెద్దిరెడ్డి విషయంలో ఒక సంఘటన చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి వెళ్ళినప్పుడు శ్రీకాకుళం నుంచి కొంతమంది దళితులు తిరుమలకి సైకిల్ యాత్ర పెట్టుకున్నారు నిరసిస్తూ, ఆ అరెస్ట్ నిరసిస్తూ, చంద్రబాబు నాయుడు జైలుకి పంపించడాన్ని నిరసిస్తూ వాళ్ళు ఒక సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. సైకిల్ యాత్ర పెట్టుకుని వాళ్ళు సైకిల్ మీద వెళ్తుంటే జెండాలు కట్టుకొని పొంగునూరు వెళ్ళగానే అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి అనుచరులు వాళ్ళని నిలబెట్టి, ఉత్తరాంధ్రలో సంబంధించి శ్రీకాకుళం వాళ్ళని నిలబెట్టి వాళ్ళ బట్టలు తీసేయించి వివస్త్రలను చేసి తెలుగుదేశం పార్టీ జెండాలను తీయించేసి కాళ్ళతో తన్ని బూతులు తిట్టి పంపించారు. అంటే ఎంత దాష్టీకాలు జరుగుతున్నాయి అక్కడ పొంగునూరులో అనేదానికి అదొక సంఘటన నిదర్శనంగా అనిపిస్తుంది. అంత చేసినప్పటికీ వాళ్ళ మీద కేసులు లేకుండా ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గుర్తు చేసి రాబోయేటువంటి రోజుల్లో పెద్దిరెడ్డికి బుద్ధి చెప్పాలంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, లేదంటే అరాచకాలు పెరిగిపోతాయి, మీ ఇష్టం, మీరు ఈ అరాచకాలని ఒప్పుకున్నట్టు మీరు రాసి ఇచ్చినట్టు అవుతుంది ఓటేస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయనకి టిఫిన్ పెట్టాడు చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డికి ఇసుక టిఫిన్ పెట్టాడు. సో ఆయన చేసే దందాలు అలా ఉంటాయని చెప్తున్నాడు. అందుకే పెద్దిరెడ్డి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కాబట్టి పెద్దిరెడ్డి విషయం, అందుకే ఉదయం ఇసుక మేస్తాడు, ఇసుక తింటాడు, మధ్యాహ్నం ఏమో మైనింగ్ తింటాడు, మైన్స్ని. అంటే మైనింగ్ ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే కూడా చెప్పారు కదా, మాదే ఉందయ్యా, రేట్లు చెప్పినట్టు మేము విన్నాం కదా అని. ఎంఎస్ బాబు గారు పూతలపట్టు ఎమ్మెల్యే చెప్పాడు కదా, పెద్దిరెడ్డి చెప్పినట్టు విన్నాం మేము చేసింది ఏముంది, మా మీద వ్యతిరేకత ఏముంది స్వామి, పెద్దరెడ్డిలు చెప్పిందే మేము చేసాము, పెద్దరెడ్డిలు చెప్పింది చేస్తే మా మీద వ్యతిరేకత ఉందని మీరు మాకు సీట్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు, మా గ్రాఫ్ ఎందుకు పడిపోద్ది, పెద్దరెడ్డిలు చెప్పినట్టు అంటూ ఆయన స్పందించారు ఆయన. సో కాబట్టి పెద్దిరెడ్డి ఏ విధంగా మైనింగ్ చేస్తారు, మైనింగ్ సంబంధించిన వ్యవహారాలు చేస్తాడు అనేది అతనే చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన ఆయన చెప్పాడు. ఇంకా రాత్రికి ఇంకా మద్యం అనేది కామన్, అది మద్యం సిండికేట్ అనేది ఇంకా ప్రతి చోట ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్య నిషేధం అని చెప్పేసి మద్యాన్ని ఏ విధంగా వాళ్ళు సీల్ చేసుకుంటున్నారు, పైగా ఆన్లైన్ పేమెంట్ కూడా కాదు, కరెన్సీ ఇస్తేనే మద్యం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు, ఇంకా రేతులు ఇస్తే మద్యం సిండికేట్. సో ఈ విధమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి ఆయనకి మద్యాన్ని ఇచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి భోజనం పెట్టాడు చంద్రబాబు నాయుడు. మంచి ఫీస్ట్ ఇచ్చారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.